अस्सलामुअलैकुम नमస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అక్సా బేబీ ఛానల్। ఈ రోజైతే నేను చికెన్ పకోడా చేయబోతున్నాను। దీనికి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ 1/2 కిలో తీసుకున్నాను। ఇందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా ఉప్పు మీరు ఎంత తింటే అంత వేసుకోండి। సో మా ఇంట్లో కొంచెం ఎక్కువగానే తింటాం, సో 1/2 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసాను। ఉప్పు వేసాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్, తర్వాత 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు మైదా పిండి 2 ఈక్వల్గా వేసుకున్నాను। దాని తర్వాత కొంచెం 1 చిటికెడు ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్, తర్వాత నిమ్మరసం 1 నిమ్మకాయ అయితే నేను వేసాను ఫుల్గా। సో నిమ్మరసం బాగా వేసి బాగా కలపాలి। బాగా కలిపిన తర్వాత చికెన్ని బాగా మ్యాగ్నేట్ చేసి దీంట్లో కొంచెం కరివేపాకు వేసి బాగా కలపాలి। కరివేపాకు వేస్తే మంచిగా స్మెల్ అయింది, చికెన్లోని మంచిగా స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది। సో అందుకని కరివేపాకు వేసి కలిపి ఒక 1/2 అవర్ టు 1 అవర్ ఫ్రిడ్జ్లో కొంతసేపు పెట్టేసేయాలి। దాని తర్వాత ఒక కడాయిలో నూనె వేసి నూనె బాగా వేడెక్కాక ఈ చికెన్ పీసెస్ని కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ హై ఫ్లేమ్లో కొంచెంసేపు ఆయిల్ వేడెక్కే వరకు పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి। అప్పుడే చికెన్ లోపల నుంచి సాఫ్ట్గా పైనుంచి క్రిస్పీగా చాలా బాగుంటుంది। సో అందుకని హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లోనే బాగా రోస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి। సో బాగా ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి, తినడానికి రెడీగా ఉంటుంది చికెన్ పకోడా। మనం ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది దీంట్లో కాంబినేషన్। సో దీంట్లో కాంబినేషన్కి మనము బిర్యానీలోకి లేకపోతే పప్పుచారు ఏదైనా పచ్చడి చేసుకున్నప్పుడు కూడా ఇది చాలా బాగుంటుంది, ఎవరైనా చాలా ఇష్టపడి తింటారు, పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది। తప్పకుండా ట్రై చేయండి, చేసి పెట్టండి। అండ్ నా ఛానల్ని అక్సా బేబీ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। నా రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి చూసి నాకు చెప్పండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।